హలో ఎవ్రీవన్, ఈరోజు వచ్చేసి నేను క్రిస్మస్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసానండి. ఇది వచ్చేసి లాస్ట్ మండే రోజు వ్లాగ్ అండి. ఫస్ట్ కిచెన్ అయితే క్లీన్ చేస్తున్నానండి. కిచెన్లో అయితే అన్ని సామాన్ అయితే మీకు తీయక ముందు మీకైతే చూపించేస్తున్నాను. ఒక పక్క వంట అయితే చేసుకుంటూ ఇంకొక పక్క వచ్చేసి గిన్నెలన్నీ కూడా తీసి బయట వేస్తున్నానండి. మా బాబు అయితే గిన్నెలు బయట వేసేస్తున్నాడు. సో ఇదంతా కూడా క్లీనింగ్ చేయక ముందండి. ఇప్పుడే ఎందుకు నేను కిచెన్ క్లీనింగ్ అయితే చేస్తున్నాను అంటే, మేము వచ్చేసి లాస్ట్ ఇయర్ కూడా క్రిబ్ అయితే పెట్టాము. ఈ ఇయర్ కూడా క్రిబ్ పెట్టాలని చిన్న ప్లానింగ్ ఉంది. అందుకే డే 10 కల్లా నాకు మొత్తం హౌస్ అంతా క్లీనింగ్ అయిపోవాలని అనుకుంటున్నాను. ఈ ఒకరోజు వచ్చేసి బెడ్రూమ్, ఒకరోజు హాలు, ఒకరోజు కిచెన్తో అయితే కంప్లీట్ చేసేస్తున్నాను. ఎందుకంటే నాకు ఈ క్లీనింగ్ అంతా కూడా 7 days టైం అయితే పట్టింది. ఎందుకంటే ఒకరోజు వచ్చేసి బెడ్రూమ్ చేస్తున్నాను, మళ్ళీ 2 days గ్యాప్ తీసుకున్నాను. ఎందుకంటే షాప్లో కూడా నేను కొంచెం వర్క్ ఉంది. సో అక్కడ వర్క్ కంప్లీట్ చేసుకుంటూ ఇక్కడ క్లీనింగ్ కూడా చేసుకుంటున్నానండి. 2 మేనేజ్ చేసుకోవాలి నొక్కదాన్ని. సో ఒకరోజు క్లీనింగ్, ఒకరోజు షాప్కి వెళ్ళడం అయితే జరిగింది. సో ఇది వచ్చేసి హాల్ అండి. అంతా ఈ టీవీ యూనిట్, ఇదంతా హాల్. ఫస్ట్ హాల్ అయితే క్లీన్ చేసేసాను. హాల్ కూడా క్లీనింగ్ అయిపోయినాక మీకైతే చూపిస్తున్నాను. ఇక్కడ ఏమన్నా మార్చాలని అనుకుంటే ప్లీజ్ కొంచెం సజెషన్స్ అయితే నాకు ఇవ్వండి. కిచెన్ సర్దడం నాకు అంత రాదండి. ఏదో నాకు తెలిసినట్టు నేనైతే కిచెన్ మొత్తం కూడా క్లీన్ చేసేసాను. ఇది వచ్చేసి నిన్న మీషోలో ఆర్డర్ అయితే తీసుకున్నానండి. ఆర్డర్ చేశాను, నిన్ననే వచ్చింది. సో అది కూడా వేసేసాను. టైంకి అయితే అది కూడా వచ్చేసింది. నాకు అంత బాగా సర్దడం అయితే రాదు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఏదో నాకు తెలిసినట్టు నేనైతే సర్దేశాను. సో మీరు ఒక్కసారి నా కిచెన్ చూసేసి ఏమన్నా మార్పులు ఉంటే ప్లీజ్ నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ అయితే చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ చేసి చిన్న కామెంట్ అయితే ఇవ్వండి. కొంచెం క్లీనింగ్ కూడా సజెషన్స్ ఇస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చింది ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.